welcome back to our YouTube channel Visit Wings Official. This is Priya and Priyanka. సో మీరు తమిళ చూసే ఉంటారు అండ్ అర్థమై ఉంటుంది. ఎస్, నేను మా అక్క మీద ప్రాంక్ చేయబోతున్నాను. ఏంటి అంటే ఓకే, నా ఫోన్ ఇక్కడ ఉంది. ఏంటంటే నేను రాంగ్ ట్రాన్సాక్షన్ చేశాను అని చెప్పేసి చెప్దాము. సో చూద్దాం దాని రియాక్షన్ ఎలా ఉంటుందో, అది ఎలా రియాక్ట్ అవుతుందో అని. ఆబ్వియస్లీ కోపం అయితే చాలా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఎందుకు అలా మిస్టేక్ చేసావు, నీకు రెస్పాన్సిబిలిటీగా ఉండడం రాదా, నీకు తెలియదా ఎలా చేయాలి అని చాలా లెక్చర్ అయితే ఇస్తుంది. కాకపోతే అవి కొంచెం తక్కువ మనీ. ఇప్పుడు నేను ఎక్కువ మనీ అని చెప్తాను, అరౌండ్ 25,000 35,000 ఇలా చెప్తాను. అండ్ నేను ఆల్రెడీ ఫేక్ ట్రాన్సాక్షన్ ఫోటో కూడా చేపించి పెట్టాను, అది నేను మీకు సైడ్ నా స్క్రీన్లో వేస్తాను. సో ఇలా చెప్తాను అనమాట. ఎప్పుడు కూడా నా 2,000 అని ఇలా 3-4,000 ఈ ఇంత డబ్బులే ఎప్పుడు మిస్టేక్గా వేరే వాళ్ళకి వెళ్ళిపోయేవి. సో ఈసారి కొంచెం ఎక్కువ మనీ కదా, సో ఆబ్వియస్లీ రియాక్షన్ గట్టిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. మరి గట్టిగా ఉంటుందో, మరి తను ఏమంటుందో లెట్స్ సీ. బట్ ఎప్పుడు కూడా నేను కావాలని ఎవరికి మనీ వేయలేదు. ఎందుకు వేసుకుంటాను, నా డబ్బులు నేనే వేసుకోను కదా. సో బై మిస్టేక్లీ వాళ్ళకి వెళ్ళిపోయేది. నేను కట్టగానే పేరు చూసేదాన్ని. ఓకే, మా మమ్మీకి వెయ్యాలి అనుకుని మమ్మీకి వేస్తే అది ఇంకెవరికి వెళ్ళేది, అసలు ఎవడో కూడా తెలియదు, వాళ్ళకి వెళ్ళిపోయేవి. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకా ఫోన్స్ రెస్పాండ్ చేయడం కానీ మన టెక్స్ట్ కూడా రెస్పాండ్ అవ్వడం అయ్యేది కాదు. సో ఆ డబ్బులు నావి గోవింద అయిపోయేది. ఓకే, ऐसे बड़े बड़े शहरों में तो छोटी छोटी बातें तो होती रहती है. అలాగే చేస్తే ఒక్కసారి ఒక మంచి మనిషి ఎవరో అనుకుంటాను. అలానే నా డబ్బులు రిటర్న్ అయితే చేశారు. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, లెటర్స్ నో. సో అప్పుడు మేము చేస్తాము అండ్ కంటిన్యూస్గా చేస్తాము. అండ్ దాన్ని ఏమంటారు, ఏదో అంటారులే. సో వీడియోస్ అయితే చేస్తాము. బస్ నత్తి ఇదొకటి, అన్ని పోగా నత్తి ఒకటి ఉంటుంది నాకు. దేవుడా, అందరూ అంటారు అక్క సరిగ్గా మాట్లాడు రాదా నీకు, ఇంత వయసు వచ్చినా సరే. అంటే హిందీ నేను చాలా బాగా మాట్లాడతాను గైస్. అంటే నా హిందీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు నేను హిందీ చాలా ఫ్లూయెంట్గా బాగా మాట్లాడతాను. నాకు వరకు తెలిసిందైతే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎక్కువ హిందీయే మాట్లాడతాం. బట్ మేము మోస్ట్లీ కెమెరా ముందు అయితే తెలుగు మాట్లాడతాం, కానీ నార్మల్గా ఇంట్లో కానీ చిన్నప్పటి నుంచి కానీ ఎక్కువ హిందీనే. అండ్ తెలుగు సబ్జెక్ట్లో కూడా పూరే మాట్లాడడం ఓకే. తెలుగు సబ్జెక్ట్లో ఎంత పూర్ అంటే ఇంకా నన్ను అడగండి, అంత పూర్. లైక్ 0-1 వచ్చే రోజులు కూడా ఉన్నాయి నాకు, 0-1 మార్క్స్ కూడా. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మై తెలుగు. నాకు తెలుగు వచ్చు తెలుగు మాట్లాడవచ్చు, అర్థం అవుతుంది. బట్ అప్పటికి నాకు కొంచెం నత్తి వస్తుంది, కొన్ని వర్డ్స్ మర్చిపోతాను అప్పుడప్పుడు, అంతే. సో ప్లీజ్ డోంట్ జడ్జ్. అండ్ ఎస్, ఇంకా లెట్స్ కంటిన్యూ ద వీడియో. మా అక్క మా కోసం చీనీ అట్లు వేస్తుంది. చీనీ అట్లు అంటే తెలుసో తెలీదు అందరికీ, షుగర్ అట్లు. సో మైదా పిండిలోని కొంచెం షుగర్, కొంచెం కాదు మనకి కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకొని, మైదా పిండిలో కాదు, గోధుమ పిండి. మైదా పిండే కదా అది, ఇందులో యాడ్ చేయం. ఓకే, మైదా పిండిలో యాడ్ చేయరు. మనం మైదా పిండి అట్టు వేసాక ఆ పైనుంచి షుగర్ యాడ్ చేస్తే అది మెల్ట్ అవుతుంది. తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకేం చేస్తావు, మేము ఇంటికి వస్తే మాకు ఓన్లీ చీనీ అట్లే తినిపించి పంపించేస్తావా? మరి ఇంకేం లేదా? ఇంకేంటి కావాలి స్పెషల్? ఇంకా ఏమన్నా స్పెషల్ పెడుతున్నాను కదా. ఏంటి పెడుతున్నావు? ఏదో ఇప్పుడు ఒక్కసారికి అన్నట్టు మాట్లాడతావే. అంటే ఇప్పటికి ఇంకేం చేస్తావు చీనీ అట్లు కాకుండా? ఇంకేటి కావాలి? స్పైసీగా ఏమైనా తినాలి. బజ్జీ. ఏ బజ్జీ? మిరపకాయ బజ్జీ. నీకు వంట వచ్చా? ఏం చెప్పు. ఎలా చేస్తుంది? ఏంటి నీళ్ళంత వేసావు? పలచ కావాలి, లావుకి ఇష్టమా? మీడియం వచ్చేస్తుంది. వేడి ఉంది. మా అక్క ఇంట్లో ఉంటుంది కానీ ఇంటికి వచ్చి పనులని నేనే చేశాను గాయస్. ఇప్పుడు ఇల్లు తొడవడం కానీ, తడగొట్టి పెట్టడం కానీ, మోపింగ్, క్లీనింగ్, ఇంకా నిజంగా చేస్తే ఇంకేం వాళ్ళు ఉంటాయి ఇంట్లో, అంతేనా? అప్పుడే పెళ్లి చేసుకోకండి గాయస్. ఎందుకు? పని మనిషి అయిపోవాలా?
అదే పెళ్లి చేసుకోకండి గాయస్ అన్నాను, పెళ్లి చేసుకోండి గాయస్ అనలేదు. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేసిన ఎవరిది ఫోన్ ఎవరిది మమ్మీ? 2 hours later. నేనైనా హెల్ప్ చేయాలా ఇంకానా? నీ హెల్ప్ సో ఏదో కంటిన్యూ చేస్తున్నాను కదా. ఎస్, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకైతే సజెస్ట్ చేసింది అప్పుడే పెళ్లి చేసుకోక అని. సో చాలా మంది అక్కడ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అడుగుతున్నారు. సో నేను ప్రెసెంట్ అయితే పెళ్లి చేసుకునే అంత ఏమంటారు మెచ్యూర్ ఎన్నా, బట్ స్టిల్ పెళ్లి చేసుకొని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసే అంత మెచ్యూర్ అయితే నేను కాదు. రెస్పాన్సిబిలిటీస్ అమ్మాయిలు 16 సంవత్సరాలు చేసినా తీసుకుంటారు, 28 చేసినా తీసుకుంటారు, 40 సంవత్సరాలు చేసుకున్నా. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ ఫర్ మెచ్యూరిటీ. రెడీ లేను. మనకి నచ్చినప్పుడు మనం చేసుకోవాలి. ఒకరు ఫోర్స్ చేస్తున్నారనో, ఒకరు చెప్తున్నారనో, ఒకళ్ళ కంగారు పడుతున్నారేమో అని వేరే వాళ్ళ కోసం ఆలోచించుకొని మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి నచ్చినప్పుడు మాత్రమే మనం చేసుకుంటే మనం శివ వచ్చిన హ్యాపీగా ఉంటాము అని నా థాట్. సో ఓకే, పెళ్లి చేసి ఎవరు శివగాడు డోర్ ఎవడేసాడు? రెడ్ దాంట్లో ఏంటో అంత పని నాతో చేంజ్ చేసుకుంటున్నావు. ఏది నాకు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. షుగర్ స్పెట్స్ లేకపోతే అసలు కనిపించలేదు. షుగర్ ప్యాకెట్ కనిపించట్లేదు నీకు? కనిపించింది షుగర్. చేయి తగిలింది. నేనే అక్కడి నుంచి నీకు ఇక్కడ చేయి తగిలిందా? ఎస్, చేయి తగిలింది. చేయి తగలవా ఏంటి? ఎవరికి పెట్టావు కిండజా? శివగాడు పెట్టుకున్నాడు. శివగాడు పెట్టుకున్నాడా? చే తిందాం అనుకున్నానే. సరే, వేడిగా ఉంది గైస్ చాలా. సో చాలా మంది అనుకుంటున్నారు మావి రియల్ హెయిర్ కాదు, ఎక్స్టెన్షన్ అని. ప్లీజ్, ఎక్స్టెన్షన్ కాదు. ఫస్ట్ మా హెయిర్ ఎంత ఉండేది, ఇంత ఉండేది, ఆ తర్వాత ఎంత పెరిగింది, ఆ తర్వాత ఎంత వచ్చింది, ఆ తర్వాత ఎంత వచ్చింది, ఆ తర్వాత ఎంత వచ్చింది. సో పెరుగుతూ ఉంటూ కూడా మీరు ఎక్స్టెన్షన్ అని ఎలా అనుకుంటున్నారు? ఇట్స్ నాట్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఒకవేళ మేము చేయించుకుంటే కంపల్సరీగా వీడియో చేసేవాళ్ళని. సో మీకు ఆ ఐటమ్ ఏదైనా సరే తెలుస్తుంది కదా. సో షుగర్ ఇందులో ఏమే అని చెప్పాను. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడడానికి కూడా ఇవ్వట్లేదు. నాకు ఒకవేళ పెళ్ళి అయ్యాక మా అక్క మా ఇంటికి వస్తుంది కదా, అన్ని పనులు దీంతోనే చేపిస్తాను. కత్తి లేదా? కత్తి కాదు, సిజర్ ఉంది. ఏది? అన్నీ ఉంటాయి మా ఇంట్లో. అబ్బా, ఏది? హలో, ఇక్కడ అంటే ఏంటి మా ఇంట్లో? అంటే ఏంటి, నువ్వు మా ఇంట్లో ఇన్సల్ట్ చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? అన్నీ ఉంటాయి మా ఇంట్లోనంట, అన్నీ ఉంటాయి. అదే మా ఇంట్లో ఉండదా? ఏమనుకుంటున్నావు? అవును, డబ్బులు ఎవరికి పంపించమన్నావు కదా, ఎంత పంపించాలి? 25,000. ఎవరికో వెయ్యాలి. ఇన్ని వస్తాయా? వర్షం వచ్చేస్తుంది గట్టిగానే. ఇటొచ్చింది. అమ్మో, పుట్టుకాయ వచ్చేసాడే, మన పుట్టికాయ వచ్చేసాడే, పుట్టుకాయ వచ్చేసాడే. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది బాబు. సో ఆఫ్టర్నూన్ అయితే మా చెల్లి ఇక్కడే ఉంది. సో ఫ్యూ డేస్ నుంచి అన్నప్రసన్నం అయిన తర్వాత నుంచి మా చెల్లి ఇక్కడే ఉంటుంది. అండ్ ఆ వ్లాగ్స్ కూడా ఇది పోస్ట్ చేస్తామో దీని ముందు పోస్ట్ చేస్తామో తెలీదు. ఓకే, అయిపోయింది. కానీ నేమేంటి చెప్పు, ఏమన్నా? రాజేష్. ఏంటి ఇంకేదో పేరు వచ్చింది? అంటే రాంగ్ నెంబర్కి వెళ్ళిందా? నాటకాలు ఆడక. నిజంగా నేను రాజేష్ అయితే రాలేదు. ఇక్కడ ఏదో వేరే పేరు ఉంది కదా. వేరే పేరు ఎలా వచ్చింది? నంబర్ ఇంకోటి చూపి ఒకసారి నువ్వు కరెక్ట్గా. ఇంకో అది ఇంకొక ఫోన్పే కూడా చేయడం రాలేదా నీకు ఇప్పుడు వచ్చి? నేను ఫోన్పే బాగానే చేస్తాను, నాకే తెలిసి వేరే నెంబర్కి వెళ్తుందండి, జంప్ అయిందని. నీకు ముందే తెలిసి ఇలా నీకు చాలాసార్లు జంప్లు అవుతున్నాయని చెప్పి ఫస్ట్ హాయ్ పెట్టి రీచెక్ చేసుకొని అప్పుడు నువ్వు చేస్తావు. డైరెక్ట్గా చేస్తావేమి?
మర్చిపోయిన కంగారులో వీడియో తీసుకుంటున్నాం కదా అని. ఏంటి వీడియో తీసుకున్నాం ప్రియాంక? ముందు వీడియో ఆపు. ఆ మాత్రం తెలీదా నీకు? ఒక్కొక్కసారి మమ్మల్ని తీసుకొని వస్తాను. ఒకసారి రామా రా. क्या दे देंगे सोचा? కంగారులోని ప్రియా 25,000 ఏమనిందా? ఎవరికి వెళ్ళిపోయింది. అవునా? అవునా? ఎవరికో నాకు తెలియదు ఎవరికి వెళ్ళిందో. पागल हो गई है तुम लोग। నంబర్ జంప్ అయిపోద్దని తెలిసి ఒకసారి హాయ్ పెట్టి చేయడం తెలీదా ప్రియాంకకి? किसको भेजी है देखो एक बार। हंस रही है तुम? जल्दी निकालो, कहाँ है वो? వాళ్ళు రిటర్న్ చేస్తారో లేదో కూడా తెలీదు. చేస్తారా మమ్మీ అలాగా రిటర్న్? కాదు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఎక్కిచ్చి దాని ఎవరైనా వెంటనే కాంటాక్ట్ అయితే క్లోజ్ చేయడానికి వెంటనే ఎలా క్లోజ్ చేయాలి? యూపీఐ క్లోజ్ చేయడానికి వచ్చు. ఎలా యూపీఐ క్లోజ్ చేయడం ఏంటి? యూపీఐలో ఒకసారి ఇది ఎక్కడ ఉంది తీ. ఏం తీయాలి మమ్మీ అసలు నీకు తెలుసా? అకౌంట్ తీయే, ఫోన్ పే తీ ముందు. అకౌంట్ డబ్బులు ఏది ప్రియా చూడు. అమౌంట్ ఏది అసలు ఎవరికి లేదు. नंबर तो आ रहा है ना ऊपर में. అవును నంబర్ వస్తుంది కానీ రాంగ్ నంబర్కి వెళ్ళింది కదా. నేను ఏడ్ చేయాలి ఇప్పుడు. నేను కావాలని పంపించానా? కావాలని పంపించలేదు కదా. ఇది తెచ్చుకున్నావా? అది ఆర్డర్ ఇట్లా మామూలుగా పెట్టుకోవాలి. మమ్మీకి ఎంత ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ లో కూడా ఇది ఆర్డర్ పెట్టుకున్నావు అని అడుగుతుంది. తెలుసు కదా మమ్మీకి. అవుతుంది అది. నువ్వు అవుతానే ఇంకొక ఎలా అవుతుంది? ఎలా అవుతుందో. హెల్ప్ ఉందా? ఆ, ఇక్కడ హెల్ప్ నొక్కితే ఇప్పుడు డబ్బులు పోయినట్టేనా ఇంకా మనవి? అంత సీన్ లేదు. మరి ఎలా? వస్తాయి ఆ? వస్తాయమ్మా. రావు మమ్మీ. ఇంతకు ముందు కూడా ఒకసారి అవి చేసేటప్పుడు అలాగే అవుతే రాలేదు కదా, అప్పుడు అలాగే డబ్బులు పోయాయి. 3 hours later. సరే అయితే నువ్వు చూసుకో, నేను వెళ్తాను. పిచ్చా ప్రియాంక నీకు? ఓ ఎందుకు అర్థం చేస్తున్నావు? సో మాట్లాడుకుని వెళ్ళిపోను అదే నుంచి. నేను ఏం చేశాను అని? నేనేనా కావాలని చేశానా ఏంటి అంత గట్టిగా అరిసావు? భయం వేసింది నాకు. భయం వేస్తారు నీకు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. ఆ? అసలు ఇది లేదు నీకు. ఎంత కేర్లెస్ బిహేవియర్ చేస్తున్నావో. మరి నేను అప్పటి నుంచి చూడు అన్నాను. నువ్వేం చేస్తున్నావు? చూడట్లేదా? చూస్తున్నావా? అరుస్తున్నావు నా మీద? ఖాళీగా ఉన్నట్టు మాట్లాడతావే అవును, ప్రియాంక. ఏదో కావాలని చేసి మాట్లాడుతున్నావు నువ్వు కూడా. నేనేం కావాలని చేయలేదు కదా. జస్ట్ మిస్టేక్. మిస్టేక్ అని అది ఇట్స్ అ కేర్లెస్ థింగ్. కేర్లెస్ కాల్ ఇట్ మిస్టేక్. సో మిస్టేక్ అని చెప్పకు. 25,000 ఎవరికి వెళ్ళిపోయింది రా చూడవచ్చు. నిజారా? సరే నువ్వు చూడు. నాకు ఇంకా చూసి ఎదికాను. నాకు ఇంకేం చేయాలో తెలియలేదు. మమ్మీ హెల్ప్ తీసుకుంటే ఏదో అవుతుంది ఏదో చెప్పింది. మరి నాకు తెలిసైతే అవన్నీ వర్కౌట్ అవ్వ. ఒకసారి వెళ్ళిపోయి అంటే ఇంక వెళ్ళిపోయినట్టే. ఇది ఎక్కువ చూపిస్తాను. నువ్వు నాదే కానీ నో ఇట్స్ నాట్ ప్లాన్. సరే ఏదో చేసుకో ప్రియా, చూసుకో. నువ్వు ఒకసారి చెక్ చేయు. ఏంటి నీ గుర్ర పాడిపోయిందా? నాకు అసలు చెమటలు చాలా చిరాగ్గా ఉంది. నాకు చెమటలు చిరాగ్గానే ఉంది. నిజంగానా? ఆ. బయట నుంచి వచ్చి దీని మీద చేతులు ఆడతావురా? సరేనా వాళ్ళు ఇద్దరికిద్దరుని నంబర్ లేదా? నంబర్ కాదు, దీంతో ఫోన్ పే అయింది. స్కానరా? స్కానర్తో కొడితే స్కానర్ కాదు, యూపీఐ ఐడి.
యూపీఐ అయితే నంబర్ ఉంటారు కదా. అదే నంబరే అయితే. ఇప్పుడు యూపీఐ ఐడి ఎలా వస్తుంది? ఇప్పుడు నా నంబర్ అనుకో, నా నంబర్ వచ్చి పక్కన @YBL ఏదో వస్తుంది. మరి యూపీఐ ఐడి అయితే నంబర్ వస్తుంది కదా, నంబర్తో ఫోన్ చేయి. ఫోన్ చేసాను, లిఫ్ట్ చేయట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం, కేసు పెడదాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి చిన్న విషయానికి? చిన్న విషయం అంటుంది ఏంటి? తెలిసిన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మనం అటు ఇటు తిరగాలి. అటు ఇటు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక కాల్ వాళ్ళు చేస్తారు, ఒక కాల్ చేస్తే సరిపోయిద్ది. వాళ్ళు అలా కాల్ చేసి చెప్తే సరిపోయిద్ది, మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరే చెక్ చెప్పి వస్తాను నువ్వు. నాకు చెప్పు. తేజ ఏంటి? తేజ పడుకుని ఉన్నాడు. తేజ అయిపోతుంది, వస్తుంది. చేస్తాను ఇవి నువ్వేం చేస్తావు? కూర్చుంటాను. మరి చూడవా అది? ఇది చూస్తాను, కూర్చొని చూస్తాను. చూడు ఇక్కడ నాకు అది మరి చీర నాకు కదా ఒకసారి. వద్దులే, సగం తీసి సగం పెడతాను. సరే మరి చూస్తూ ఉండు. ఫోన్ చేద్దాం ఆయనకు, సరిపోయింది. ఫోన్ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిస్తే వేస్తారు. ఆ? అసలు ఎవరికి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా నీకు ఎవడు ఎట్లా వేస్తాడో ఏటో. ఎవరికి చేయాల్సింది ఎవరికి చెప్పు ఫస్ట్. నాకు తక్కువ ఎవరికి చేయాల్సింది నువ్వు అసలు డబ్బులు? ఎవరు రాజేషా రాకేష్ అన్నా? రాజేష్. రాజేష్ చేయాల్సింది. వాళ్ళ పేరేంటి? వాళ్ళ పేరేంటి? శ్రావణి. శ్రావణియా? అమ్మాయినా? లిఫ్ట్ చేయట్లేదు ఫోను. లేదులే, మెయిల్ అంటండి. ఫోన్ నంబర్ ఉంది కదా, మెయిల్ టెక్స్ట్ మెసేజ్ ఇట్టు. నంబర్ తో మెయిల్ టెక్స్ట్ మెసేజ్ ఇట్టు, అదే అన్నా. కంగారు పడిపోక. ఎందుకు అంత చిరాకు పడిపోతున్నావు నా మీద? ఇట్స్ జస్ట్ ప్రాంక్. ఏంటి? డబ్బులు నేను ఎవరికి పంపించలేదు, అవి సేఫ్ గానే ఉన్నాయి. ఇట్స్ జస్ట్ ఫేక్ ట్రాన్సాక్షన్. ఫేక్ ట్రాన్సాక్షన్ ఎలాగా? పంపించి వచ్చేది. బట్ ఫేక్ ట్రాన్సాక్షన్ ఇది. అంత భయం లేదు, ఫోటో అంత భయం లేదు. ఏం చెప్తా? తడిచి ఇంత చిరాకు పడిపోయి నాతో మాటలు కూడా ఆడట్లేదు. మళ్ళీ వీడియో కట్టి. సో ఇట్స్ జస్ట్ ప్రాంక్ గైస్. నేను ఎవ్వరికి కూడా డబ్బులు పంపించలేదు. అది ఇప్పుడు పంపిస్తుంది. బట్ ముందు ఇలా చాలా సార్లు చేసింది ప్రియాంక. అందుకే ఒకసారి 5,000, ఒకసారి 6,000. అందుకే కదా ఈ ప్రాంక్ చేద్దాము అని అనుకొని చేశాను. ఎలాగో నమ్ముతారు నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నాతో ఈ మిస్టేక్స్ జరిగాయి. తెలీదు. బట్ ప్రియాంక ఫోన్ పే ఎప్పుడు కూడా ఫోన్ పే ఒక నంబర్కి మమ్మీకి కొట్టబోతుంది, ఎవరికో వెళ్తుంది. నాకు కొట్టబోతుంది, ఎవరికో వెళ్తుంది. ఎప్పుడు జంప్లింగ్ ఎందుకు అవుతాయో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఎలా అయినా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే లెటర్స్ నో. ఎస్. నేనైతే ఒకసారి తప్పు చేశాను, అది కూడా క్రెడిట్ కార్డు ఇంక్రీజ్ చేస్తానని చెప్తే నిద్ర మొహంలో ఉన్నాను. ఇంక్రీజ్ చేస్తాం, ఓటీపీ చెప్పమన్నా తప్పమని ఓటీపీ చెప్పాను. చెప్పేసాక రిలైజ్ అయింది, లేట్ రియలైజేషన్. అప్పుడు 30,000 కట్ అయిపోయినా అది క్రెడిట్ కార్డ్ నుంచి. మెంటల్ ఎక్కిపోయాను అప్పుడైతే మాత్రం. నాకు ఒక కొన్ని డేస్ వరకు నేను అందులో నుంచి బయటికి రాలేకపోయాను. ఈజీ మనీ కాదు కదా ఈజీగా ఎవరికైనా వెళ్ళిపోవడానికి. సో ఇట్స్ సో హార్డ్ బ్రేకింగ్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ప్రియాంక అలాగానే నాకు ఇంకా అసలుకి ఖర్చులు ఎక్కువ ఈ మధ్య. సో ఇంకా మొత్తం డిమ్ అయిపోయింది. నేను చేస్తున్నాను కానీ స్టిల్ డబ్బులు పాగొట్టేసిందా, అంత ఈజీగా పాగొట్టేసిందా అన్న మైండ్లో ఉండేది నాకు థాట్. అలాగా వీటిని ఎదురు చేస్తాను. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరెవరు కూడా ఇలాంటివి మిస్టేక్స్ చేయకండి. ఎవరికైనా పేమెంట్స్ చేసే ముందు ఒకటికి 100 సార్లు చూసుకోండి, చూసుకొని పే చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.